హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు జనవరి నెల పెన్షన్లకు సంబంధించి 4 శుభవార్తలు రావడం జరిగింది. సో ఆ 4 శుభవార్తలు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏపీ ప్రభుత్వం 2 కీలకమైన శుభవార్తలను తీసుకొచ్చింది. ఈ జనవరి నెల నుంచి పెన్షన్ పంపిణీ కొత్త విధానంలో జరగబోతుంది. ముఖ్యంగా జనవరి 1వ తేదీ న్యూ ఇయర్ సెలవు కావడంతో ఆ రోజున కాకుండా ముందే పెన్షన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా జనవరి నెల పెన్షన్ను డిసెంబర్ 30 లేదా డిసెంబర్ 31వ తేదీల్లోనే పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంటే జనవరి నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు తప్పకుండా ఈ 2 రోజుల్లోనే తమ పెన్షన్ తీసుకోవాలి. ఈ రోజుల్లో మీ ఇంటి వద్ద అందుబాటులో ఉంటే గతంలో లాగే సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేస్తారు. ఒకవేళ ఈ 2 రోజుల్లో పెన్షన్ తీసుకోకపోతే జనవరి 1న సెలవు ఉండడం వల్ల పంపిణీ జరగదు. తిరిగి జనవరి 2న మీరు స్వయంగా సచివాలయంకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే మొదటి శుభవార్త. ఇక రెండో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి రాదు అనే విషయంపై స్పష్టత. దివ్యాంగుల పెన్షన్ విషయంలో ఇటీవలే నిర్వహించిన వెరిఫికేషన్లో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి జనవరి నెల నుంచి పెన్షను పూర్తిగా రద్దు చేస్తారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చి మళ్ళీ అప్పీల్ చేసి వెరిఫికేషన్కి వెళ్ళిన వారిలో కూడా 40% కంటే తక్కువ వచ్చిన వారికి పెన్షన్ ఇవ్వరు. అయితే 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి పెన్షన్ కొనసాగుతుంది. ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే నవంబర్ నెలలో స్పౌస్ పెన్షన్లకు అప్లై చేసుకున్న వారికి, అంటే భర్త మరణించి భార్యకు పెన్షన్ బదిలీ అయిన వారికి జనవరి నెలలో కొత్త వితంతు పెన్షన్ కింద 4,000 రూపాయలు పంపిణీ చేస్తారు. అలాగే నవంబర్, డిసెంబర్ నెలల్లో పెన్షన్ తీసుకునే వారికి ఈసారి ఒకేసారి 3 నెలల పెన్షను వస్తుంది. ఉదాహరణకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ తీసుకోలేని వారికి 3 నెలలు కలిపి 12,000 రూపాయలు, అలాగే 6,000 రూపాయల వారికి 18,000 రూపాయలు, 10,000 రూపాయల వారికి 30,000 రూపాయలు, 15,000 రూపాయల వారికి 45,000 రూపాయలు ఒకేసారి అందజేస్తారు. కాబట్టి అధికారులు అడగకపోయినా మీకు రావాల్సిన మొత్తం పెన్షన్ను తప్పకుండా తీసుకోండి. ఇక కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. 50 ఏళ్ళు వయసు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్లకు జనవరి నెలలో అప్లై చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ ఇంకా కొనసాగుతున్నందున కొత్త దివ్యాంగుల పెన్షన్లకు తాత్కాలికంగా అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం దాదాపు 5.5 లక్షల మందికి వెరిఫికేషన్ పూర్తవగా ఇంకా 2 లక్షల మందికి పైగా వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను మరో 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే సదరం క్యాంపుకు వెళ్ళి ఇప్పటి వరకు సర్టిఫికెట్ రాని వారికి కూడా త్వరలోనే సదరం సర్టిఫికెట్లు అందించి దాని ఆధారంగా పెన్షన్కు అప్లై చేసుకునే అవకాశం ఇస్తారు. ఇక ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇంటింటికి సర్వేను మళ్ళీ ప్రారంభించింది. ఈ సర్వేలో అనర్హత బయటపడితే పెన్షన్తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి అర్హత ఉన్నవారే పెన్షన్కు అప్లై చేసుకోవాలి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.